వెల్కమ్ టు భీమవరం సిరీస్. ఇదే ఫైనల్ ఎపిసోడ్. సో ఇంకా భీమవరం సిరీస్కి అయితే టాటా బాయ్ బాయ్ చెప్పి త్వరలో ఇంకో సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మేము పెనుగొండకి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడి నుంచి పాలకొల్లుకి వెళ్ళాం. కానీ అక్కడే టెంపుల్ క్లోజ్తో ఉండడంతో డైరెక్ట్ అంతర్వేది వెళ్ళాం. అంతర్వేది అనగానే సినిమా డైలాగ్ గుర్తొచ్చేస్తుందిగా. సో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఇక్కడ గుడి చాలా ఫేమస్. కానీ మేము కరెక్ట్గా లంచ్ టైంకి వెళ్ళాం. టెంపుల్ క్లోజ్లో ఉండింది. దర్శనం 3:30 కండంతో డైరెక్ట్ అన్నదానంకి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అరిటాకులు అడ్డంగా కాకుండా ఇలా నిలువుగా వేసి భోజనాలు అయితే పెడుతున్నారు. ఇక్కడ నేను ఫస్ట్ టైం ఇలా చూడ్డం. మామూలుగా మన సైడ్ అంతా అరిటాకులు అడ్డంగానే కదా వేస్తారు. సో ఏమో మరి ఇక్కడ మాత్రం ఇలా పెట్టారు. అండ్ స్టార్టింగ్ బూరెలతో స్టార్ట్ చేశారు. వీళ్ళకి బూరెలు అంటే ఎక్కువ ఇష్టం అనుకుంటా. అండ్ ఆకుకూర పప్పు, ఆలుగడ్డ కర్రీ, ఈ రెండు మాత్రం మామూలుగా లేవు. టేస్ట్ అయితే మనం ఇంట్లో చేసుకుని ఎలా అయితే తింటామో అంత బాగుండింది. తర్వాత ఆవకాయ రైస్. ఇది ఆవపిండి వేసి చేస్తారు ఈ సైడ్. బట్ నాకు పెద్ద టేస్ట్ అనిపించలేదు. ఎందుకు కొంచెం మెడిసిన్ స్మెల్ అనిపించింది. కానీ బట్ ప్రసాదం కాబట్టి తినాలి. అండ్ ఆవకాయలో కూడా ఆవపిండి ఎక్కువే ఉందనుకుంటా. మన సైడ్ ఆవకాయలా అయితే లేదు. బట్ ఓవరాల్గా నాకు పప్పు టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఈవెన్ ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తూ వాయిస్ ఇస్తున్నా పప్పు టేస్టే గుర్తుంది. ఇంకా అలా ఒకటి తర్వాత ఒకటి వడ్డించుకుంటూ వెళ్ళారు. వైట్ రైస్, సాంబార్, పెరుగు అలా. అండ్ తృప్తిగా అన్నదానంలో భోంచేసేసుకొని కొద్దిసేపు వెయిట్ చేశాక దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. దర్శనం చాలా బాగా జరిగింది. 20 minutes దర్శనం అయింది. అండ్ ఇవాళతో భీమవరం సిరీస్ అయితే ఎండ్ చెప్పేస్తున్నాం. బాయ్.